హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలుగు భాష మృత భాష, మాతృభాష. సుమారు 10 కోట్ల మంది మాట్లాడేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాతృభాష కలిగి ఉన్న తెలుగు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? తెలుగుని ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు? పరభాష మోజులు, అది కూడా విదేశీ భాష అయినటువంటి బానిస భాష అని ఇంగ్లీష్కి మనం లోబడిపోతూ ఉన్నాము. ఇంగ్లీష్ మోజులో పడిపోయి మన పిల్లల్ని మనం తెలుగు మీడియం నుంచి చదివించకుండా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉన్నాం. మాతృభాష అనేది మనసుకు హత్తుకునే భాష. మనసు పొరల నుంచి వచ్చి భావ వ్యక్తీకరణ, త్వరగా అర్థం చేసుకుంటారు, అంతే త్వరగా ప్రతిబింబిస్తారు. భాష అనేది ఏంటంటే సమూహాలను ఏర్పరిచి ఒక జాతిని ఏర్పరిచి జాతిని సంఘటితంగా ఉంచేటువంటిది శక్తి భాషకు ఉంది. సో జపాన్, తర్వాత కొరియన్స్ కొరియా, లేకపోతే తమిళియన్స్ తమిళనాడు, కన్నడిగాస్ కర్ణాటక, మహారాష్ట్రియన్స్ మరాఠీస్, ఇట్లాగా భాష ప్రాతిపదిక మీదే జనాభా గుర్తింపు, జాతి గుర్తింపు ఏర్పడుతుంది. మరి మనం దాన్ని వదిలేసి మనకు తెలుగు ద్వారా గుర్తింపు వచ్చిన తెలుగు రాష్ట్రాలను వదిలేసి ఎక్కడో ఇంగ్లీష్లో మనం ఎందుకు మాట్లాడడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఎందుకు మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం వెంబడి అర్థం కాని భాషలో వాళ్ళకు బలవంతంగా భాష మీద రుద్ది వాళ్ళని దాంట్లో ఎక్స్పోనెంట్ చేయాలని చూస్తే వాళ్ళు ఎక్స్పోనెంట్స్ అవ్వట్లేదు. రెండుకి చెడ్డ రేవడి అవుతున్నారు. ఇటు తెలుగులో పర్ఫెక్షన్ ఉండట్లేదు, అటు ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ ఉండట్లేదు. వీళ్ళు రేపు మళ్ళీ అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళాలంటే జిఆర్ఈ కానీ, టోఫిల్ కానీ, మళ్ళీ అందులో లక్షల ఫీజులు కట్టి క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మరి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్లో ఎందుకు క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది అంటే ఆ బేసిక్గా నాలెడ్జ్ ఇక్కడ వాళ్ళకి ఇన్కల్కేట్ అవ్వట్లేదు ఇంగ్లీష్లో. కానీ అదే మాతృభాషలో చదువుకున్నప్పుడు వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. అదేవిధంగా అంత త్వరగా స్పందిస్తారు. ఒక పిల్లవాడు కానీ, ఒక అమ్మాయి కింద పడిపోతే ముందు అమ్మ అంటారు కానీ మమ్మీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ స్పందన, ప్రతిస్పందన మాతృభాషలో ఉన్నట్టు తీయదనం, కమ్మదనం వేరే దాంట్లో రాదు. సో హృదయాలకి హత్తుకునే భాష మాతృభాష. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇంగ్లీషు భాష మోజులో పడిపోయి తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తెలుగుని మనం తృణీకరిస్తున్నాం. కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన 7 దేశాలు తీసుకుంటే మొదటి దేశం స్విట్జర్లాండ్, రెండో దేశం నార్వే, మూడో దేశం సింగపూర్, 4 డెన్మార్క్, 5 స్వీడన్, 6 జపాన్, 7 కొరియా. ఈ 7 దేశాల్లో ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు లేవు. అన్నీ కూడా వాళ్ళ మాతృభాషలో చిన్న దేశాలు. జనాభా పరంగా తక్కువ జనాభా కలిగినాయి, వైశాల్యపరంగా తక్కువ వైశాల్యం కలిగినా కూడా అభివృద్ధిలో ఆల్ పారామీటర్స్లో విద్య, ఆరోగ్యము, జీవనోపాధులు, మానవ సంబంధాలు, మానవరులు అన్నీ తీసుకుంటే ఈ టాప్ ప్రపంచంలో ఉన్నాయి. ఇందులో ఎక్కడ ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, కెనడా కానీ లేవు. అదేవిధంగా జీడిపి పరంగా తీసుకుంటే, జాతీయ స్థూలోత్పత్తి తీసుకుంటే మొదటి స్థానంలో అమెరికా ఉంది, రెండో స్థానంలో చైనా ఉంది, మూడో స్థానంలో రష్యా ఉంది, 4వ స్థానంలో జపాన్ ఉంది, 5వ స్థానంలో ఇండియా ఉంది. ఇక్కడ ఒక అమెరికా ఒకటే ఉంది. ఇది భాషా ప్రతిభ అభివృద్ధి చెందిన దేశం కాదు, వలసల ద్వారా అభివృద్ధి చెందిన దేశం. అదేవిధంగా శక్తివంతమైన సైనిక పరంగా శక్తివంతమైన ప్రపంచంలో శక్తివంతమైన సైనికపరమైన దేశాలు తీసుకుంటే టాప్లో మళ్ళీ యూఎస్ఏ ఉంది. ఇంగ్లీషు, రష్యానే మాట్లాడతారు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. చైనా అసలు ఇంగ్లీష్ బోర్డులు కూడా కనబడవు. అక్కడ చైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ కూడా అర్థం కాదు. 4వ స్థానంలో ఇండియా ఉంది, 5వ స్థానంలో సౌత్ కొరియా ఉంది. సో ఈ దేశాలు ఎక్కడా కూడా ఇంగ్లీష్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు కావు. 5 దేశాలు 5 భాషలతోటి, 5 సంస్కృతులతోటి, 5 జీవన విధానాలతో అభివృద్ధి చెందాయి. మరి అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ప్రపంచాన్ని శాసిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ తూర్పు ఆసియా దేశంలో జపాను ఆటోమొబైల్స్ అండ్ రోబోటిక్స్లో చాలా అభివృద్ధి చెందింది. సౌత్ కొరియా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్లో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం. ఇంకా అతి చిన్న దేశం, రోజు యుద్ధ భయంతో గడగడలాడు ఇప్పుడు తైవాన్, చైనా, తైపే అనే దేశము ప్రపంచం మొత్తానికి కూడా సెమీ కండక్టర్ చిప్స్ని సప్లై చేస్తూ ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఈ సెమీ కండక్టర్స్ అంటే తైవాన్ మీద ఆధారపడి ఉంది. మరి ఈ దేశాల్లో ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడతారు? ఈ 3 దేశాలు కాకుండా చైనా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, మీరు వియత్నాం వెళ్ళినా, కాంబోడియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్తే ఒక ఇంగ్లీష్ నేమ్ బోర్డు కానీ, ఇంగ్లీష్ గ్రామం పేరు కానీ కూడా ఉండవు. అయినా ఆ దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి? మన ఇండియాలో ఇంగ్లీషు ఉండాలా, తెలుగు ఉండాలా, హిందీ ఉండాలా. ఏ భాషలో మన పర్ఫెక్షన్ ఉండదు, ఏ భాషలో మనం నైపుణ్యాన్ని సాధించలేకపోతున్నాం. ఇంకొక విషయం చూసుకుంటే చైనా అనేది వాళ్ళ ప్రపంచంలో అమెరికాతో డి అంటే డి అంటూ ఉంది. అన్ని రంగాలు, అది సైనిక రంగం అవచ్చు, ఆర్థిక రంగం అవచ్చు, అన్నిటికంటే బ్రహ్మాండమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ ప్రపంచంలో వాళ్ళు బీట్ చేయలేరు. వాళ్ళు మాండరిన్ అనే భాష మాట్లాడతారు, చైనీస్ భాష. వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. ఇంగ్లీష్లో మనం మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. సో ఇంగ్లీష్లో మాట్లాడితే ట్రాన్స్లేటర్స్ దుబాసులు ఉంటేనే కానీ వాళ్ళకి అర్థం అనే పరిస్థితి. ఇంకా పోతే టాప్ ఇండస్ట్రియల్ కంట్రీస్ తీసుకున్నాం. ప్రపంచంలో ఉన్న 10 పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తీసుకుంటే మొట్టమొదటి స్థానం మళ్ళీ చూడండి చైనా.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం ఏదే అంటే చైనా కింద వస్తుంది. రెండవ స్థానంలో యూఎస్ఏ, మూడో స్థానంలో జర్మనీ. అసలు పరిశ్రమలకు పుట్టిన ఊరు, పుట్టినీళ్ళు, ప్రపంచంలో మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవెన్యూ స్టార్ట్ అయిన జర్మనీలో కూడా జర్మన్ భాష మాట్లాడతారు. వాళ్ళు జర్మనీ భాష ద్వారానే కనిపెట్టారు. 4 సౌత్ కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతారు, చిన్న దేశం. 5 ఇండియా అంటే మెజారిటీ మనకు హిందీ, మిగిలిన భాషలు. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంకా గమ్మత్తు, మళ్ళీ ఆ బుల్లి దేశం తైవాన్ 7వ స్థానంలో ఉంది. ఇటలీ ఇంకా చిన్న దేశం, వాళ్ళు ఇటాలియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడరు. 9 ఫ్రాన్స్కి చాలా భాషాభిమానం ఎక్కువ. ఇంగ్లీష్ వాళ్ళతో డి అంటే డి అని ఫ్రాన్స్ను అభివృద్ధి చేసుకున్నారు. 10వ స్థానంలో ది గ్రేట్, ప్రపంచానికి ఈ ఇంగ్లీష్ అనే జబ్బును అంటించినట్టు ఇంగ్లాండ్ ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇంగ్లీష్ను నేర్చుకున్న దేశాలు, ఇంగ్లీష్ను మాట్లాడుతున్న దేశాలు ఎక్కడా కూడా ప్రపంచంలో ఏ రంగంలో, అది విద్యారంగం అవనండి, వైజ్ఞానిక రంగం అవనండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అవనండి, లేకపోతే ఆహార రంగం అవనండి, ఆటోమొబైల్ రంగం అవనండి, సైనిక శక్తి అవనండి, వైశాల్యంలో అవనండి, ఏ రకంగా చూసుకున్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడిన దేశాలు ఎక్కడ లేవు. మనం ఏంటో బానిస బతుకులతోటి వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాలి, మనోళ్ళు కింద బానిసల్లాగా జీతాలకు పనిచేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మోజులో పడి ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు అక్కడికంటే గౌరవంగా చూసే దేశాలే జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, కొరియా, మన జపాన్లో ఇండియన్స్ బాగా లైక్ చేస్తాను, ఇండియన్కి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాను, సమానంగా చూస్తూ గౌరవిస్తున్న ఈ దేశాలు. ఈ భాష నేర్చుకోవడం మన ఆ దేశాలకు పోగానే ఇంగ్లీష్ వెనకాలబడి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాను. దీనికి కారణం పూర్తిగా తల్లిదండ్రులే. పిల్లలకు వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి మనం ఇంగ్లీష్ మీడియం వేసి, లేదంటే హై స్కూల్లోకి వెళ్తే 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం వేసి ఇంగ్లీష్ రుద్ది పంపుతున్నాం. కానీ వాళ్ళు ఇంగ్లీష్లో ఫొనెటికల్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, ఎక్స్పోనెంట్స్ అవుతా ఉన్నారా? ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి ఈ టోఫెల్ జిఆర్ఈ పాస్ అవ్వకుండా వెళ్ళి అక్కడ ఏమైనా ఉద్యోగాలు చేయగలరు, చదవాలంటే లేదు. మరి అట్లాంటప్పుడు లక్షలు ఎల్కేజీకి 3 లక్షలు 2 లక్షలు ఫీజులు కట్టి ఎందుకు డబ్బును వృధా చేసుకొని పిల్లల్ని ఒత్తిడికి గురి చేసి మానసికంగా ఇబ్బంది పెడతారు? వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలించే ఆ పరిపాలనాధికారులు ఐఏఎస్ అంతా యూపీ, బీహార్, తమిళనాడు, కేరళ నుంచే ఉన్నారు. చూసుకోండి. మరి అత్యంత వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బీహారు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి వస్తూ ఉన్నారు. ఎట్లా వస్తారో మరి తమిళియన్స్ వస్తున్నారు, కర్ణాటక వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు వస్తారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. శాస్త్రవేత్తలు మొత్తం కూడా ఎక్కువగా తమిళనాడు నుంచే పుడుతూ ఉన్నారు, కేరళ నుంచి పుడుతూ ఉన్నారు. మరి అక్కడ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలే, వాళ్ళు తమిళ భాషలో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకున్న భాషాభిమానంలో మనకు 10% కూడా తెలుగు వాళ్ళకి. దయచేసి నా విజ్ఞప్తి అంటే తల్లిదండ్రులు ఎక్కడైనా కళ్ళు తెరిచి మన ఇంట్లో మాట్లాడుకోవడమే కాకుండా స్కూల్లో కూడా తెలుగుని ఎంకరేజ్ చేయండి, తెలుగు మీడియంలో చదివించండి. మీరు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చే సిలబస్, గవర్నమెంట్ టీచర్ చెప్పే ఫౌండేషనే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ కాన్వెంట్స్లోనూ లేకపోతే ఈ బట్టి కాలేజీలు, స్కూల్స్, హాస్టల్లో ఇరుకు హాస్టల్, జైల్లో ఉండే వాళ్ళు చెప్పేదానివల్ల వాళ్ళ విజ్ఞానం ఎక్కట్లే, బట్టి పట్టలేమే, మా బుర్రలో ఏమాత్రం జ్ఞానం నిండట్లేదు. దీన్ని అర్థం చేసుకుని తెలుగుని ఎంకరేజ్ చేయండి, తెలుగులో మాట్లాడండి. దురదృష్టం ఏంటంటే తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాలు చాలా ఎక్కువ. ఒకప్పుడు సంస్కృత పదాలు ఉండేవి, ఇప్పుడు ఇంగ్లీష్ పదాలతోటి తెలుగు భాష అంతా కూడా కలుషితం అయిపోయింది. దేనికైనా మన ఇంగ్లీష్ను సర్వసాధారణంగా వాడుతూ అది మన తెలుగు అనేటువంటి దురదృష్టకర భావంలో జీవిస్తూ ఉన్నాం. లేకపోతే తెలుగు జాతి అంతరించిపోతుంది, తెలుగు భాష అంతరించిపోతుంది. నా వీడియో మీకు నచ్చినైతే నా జవ్వాది సుగంధాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. ధన్యవాదాలు.